జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిజంగా చెప్పాలంటే ఒక రిఫరెండం అయిపోయింది. ఉత్కంఠ కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఒక ఉత్కంఠ. ఎవరిని నిద్ర పోనిస్తలేదు, ఎవరిని పని చేయనిస్తలేదు. నిన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి కొంచెం మనం జర కాన్సన్ట్రేట్ చేస్తే ఫ్రెండ్స్, ఇవాళ బీఆర్ఎస్లో కొంతమంది జూబ్లీ హిల్స్ బైపోల్లల్లో కొత్త జాయినింగ్లు అయినాయట. బీఆర్ఎస్లో కొత్త జాయినింగ్స్ అయినాయట. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాలు తీసుకున్న ఫ్రెండ్స్. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చూస్తున్నారట. నేను బై ఎలక్షన్ కంటెస్ట్ చేయాలని అంటే ఒక్క పార్టీ ఇద్దరు క్యాండిడేట్లను పెట్టగలుగుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. బైపోల్లల్లో క్యాంపెయిన్లు ఇక తారాస్థాయికి పోయినాయట. పెద్ద పెద్ద లీడర్లు కాళ్ళకు గజ్జ కట్టుకొని ఇక నీ భూమంతా తొక్కి తొక్కి పాడు చేస్తా అని చెప్పి మొదలెట్టిరట. బీఆర్ఎస్ మీరు ఎన్నైనా వేసుకోరు, ఏమైనా వేసుకోరు, బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ భవిష్యవాణి చెప్పేసింది. దాని తర్వాత మన రాజాసింగ్ గారు కిషన్ రెడ్డి గారి పోల్ స్ట్రాటజీ పైన అప్రహెన్షన్స్ వ్యక్తం చేసిండు. అసలు కేపబిలిటీ, కాంపిటెన్సీ ఉన్నదా, మీ మనసు ఎక్కడున్నది, మనసంతా మీరే అని అన్న టాపిక్లో ఆయన మాట్లాడిండు. ఇంకా కరెక్ట్గా పోవాలని అంటే టీడీపీ బీజేపీ ఒక అలయన్స్ది వేడి చర్చ మొదలైందట. ఇవన్నీ మనం ఆలోచించి మాట్లాడుతుంటే ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేది ఎట్లున్నదని అంటే కొత్తగా ఉన్నది అని చెప్పి మన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మన బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నా గెలుపిది ఖచ్చితమని అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు వాడుతున్నారు. ఇక మన బీజేపీ వాళ్ళు అయితే యాజ్ యూజువల్ అలా పాట స్టైల్ డిఫరెంట్ ఉంటుంది కదా, పాట ఆట. రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు అని 11 గంటలకు ఏదో క్యాండిడేట్ని డిక్లేర్ చేసిరట. నేను చెప్పినా కదా వెనకటికి కూడా. సో ఆఖరికి క్యాండిడేట్ అయితే బీజేపీలో ఇలా డిక్లేర్ అయ్యిండ్రు. మేమున్నామే నాయనమ్మ అని చెప్పి అలా బీజేపీ తొడగొట్టింది. దొంగల డార్నెలకు ఏవో మురిగినాయట గట్ల. ఇప్పుడు రాజకీయ రణరంగంలో ఎవడు రింగ్ మాస్టర్ అనేది మీరు ఒకసారి జర ఆలోచించుర్రి ఫ్రెండ్స్. అలీ మస్కటి, షకీలా రెడ్డి, ఇంకా ఒక యువ లీడర్ రోహిత్ శర్మ బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. అంటే కాంగ్రెస్ ఎక్స్ కాంగ్రెస్ టీడీపీ నాయకులు ఏడ జాయిన్ అవుతున్నారు? బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. ప్రభుత్వం ఏమున్నది తెలంగాణలో? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. బై ఎలక్షన్స్లో జూబ్లీ హిల్స్లో అనంటే ఇక మీరు క్లియర్ కట్గా చూడండి వేవ్ ఎట్ సైడ్ పోతున్నది అనేది ఒకసారి ఆలోచించుర్రి. అలీ మస్కటి ఒక మైనారిటీ ఫేస్, బీఆర్ఎస్ ట్రూ సెక్యులర్ ఫోర్స్ అని చెప్పి మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది. మళ్ళీ షకీలా రెడ్డి ఎక్స్ టీడీపీ లీడరు, ఆయన బీఆర్ఎస్ఏ టార్చ్ బేరర్ తెలంగాణకు అని చెప్పినట్టు అనిపిస్తున్నది. మళ్ళీ అలా గెలవకుండానే జూబ్లీ హిల్స్లో హాఫ్ ఎలక్షన్ అయిపోయిందా? చేతిలోన చెయ్యేసి అని అన్నప్పుడు గుండె జారి గల్లంతయ్యిందే అని ఓటర్ తన ప్రేమ చూపించేసిండా అని అనే క్వశ్చన్ మార్క్ మీ కమెంట్ రూపంలో జర ఆన్సర్ చెప్పుర్రి ఫ్రెండ్స్. ఈ ఘటన ఏం చెప్తుందనని. కాంగ్రెస్ క్యాంపెయిన్ కన్ఫ్యూజన్ ఏ రూపంలో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారు, అజరుద్దీన్ ఇంకా ఎంఐఎం సపోర్టర్లతో కలిసి, కాంగ్రెస్ క్యాడర్ ఇంకా ఎంఐఎం సపోర్టర్లు కలిసి ఫ్లాగ్ లూపుతూ ఉన్నారు. ఇక ఆ ఫ్లాగ్లలో మిక్స్డ్ మిశ్రమ కనిపిస్తుంది మీకు. ఎంఐఎం జెండాలతో పాటు కాంగ్రెస్ జెండా కనిపిస్తుంది. 3 రంగుల జెండాతో 4వ రంగు కూడా కనిపిస్తుంది మా రేవంత్ అన్నది. కేటీఆర్ ఇంకా వాళ్ళ క్యాడర్ కూడా గులాబీ జెండాలు ఊపుతున్నారు. ఏడా మన జూబ్లీ హిల్స్ బైపోల్లా. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది రా నాయన అనంటే నాంపల్లి పార్టీ ఆఫీస్లో కూర్చొని దోమలు చంపుతున్నది. బ్యాట్లతో, మస్కిటో బ్యాట్లతో దోమలు చంపుకుంటున్నది. 11 గంటల వరకు అయితే గదే చేసింది ఇవాళ. ఆఖరికి ఇప్పటిదాకా మస్కిటోలు చచ్చిపోయినాయి, ఆల్అవుట్ పెట్టేసినాం, ఇక నడు రందర్ అని చెప్పి లేపినట్టున్నారు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఓట్ చోరీ అని చెప్పి దేశమంతటా కొట్లాడుతుంది. ఇక్కడ సుమారు కొన్ని వేల ఓట్లు గల్లంతవుతున్నాయి, అదవుతున్నదని ఓట్ చోరీ సాక్షాత్తు కనబడ్డప్పుడు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఓటర్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఓట్ చోరీ దొరికినప్పుడు పల్లెత్తు మాట బీజేపీడు మాట్లాడతలేడు. అంటే మళ్ళా రేవంత్ అన్న మా మనిషా, లేకపోతే మా ఓటు చూసుకుంటాడులే అని అన్న ధీమానా, ఇది అర్థమైంది వస్తలేదు అసలు. మళ్ళీ ఎందుకు మాట్లాడతలేరు అంటే క్యాండిడేట్ ఆవాహయామి అని చెప్పి మనం వేస్తాం కదా. అదేదో పెద్దగా ఇక నాకు కొన్ని వస్తాయి కానీ కొన్ని నేను కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. మేబీ నవీన్ యాదవ్కి గట్టి పోటీ ఇవ్వాలా, బీఆర్ఎస్కి గట్టి పోటీ ఇవ్వాలని చెప్పి మొత్తం తపస్సు చేసి మొత్తం ఒక క్యాండిడేట్ని సృష్టిస్తున్నారేమో మనోళ్ళే. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే దిగ్గజ నాయకులు మాట్లాడారు కదా, కన్ఫ్యూషన్ ఏడుందో చెప్తా. మన పొన్నమని వచ్చిండు. పొన్నమని వచ్చి ఏం చేసిండంటే ఫ్రీ 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 అని ఇట్లా కొట్టిండు డైలాగులు.
పబ్లిక్ అందరు జూబ్లీహిల్స్లో ఏమనుకుంటారు అంటే, నేను ఫోన్ చేసిన, అరే మామ నిన్న పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడారు, పొన్నమన్న మాట్లాడిండు, మీనాక్షి నటరాజన్ గారు క్యాంపెయిన్ చేసిరు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిర్రని తెలిసింది, పెద్ద పెద్ద వాళ్ళు అంటే, అరే మామ పొన్నమన్న పాప్కార్న్ ప్రామిసెస్ అమ్ముతున్నాడు మామ మొత్తం వచ్చి జూబ్లీహిల్స్లా అని చెప్పిండ్రు. ఏమైందని అంటే, ట్రెజర్లు ఎంటీ ఉన్నప్పుడు నాలుకలు మంచిగా తీయగా వలుకుతాయంట, తేనె పూసిన కత్తిల లెక్క. అలా ఖజానాలు ఏమున్నాయి అంటే కంకిల పొట్టున్నది, ఇక నాలుక ఎట్లుంటుంది, తేనె పూసిన కత్తి లెక్క తీయగా మాట్లాడుతుంది. ఇలా మన పొన్నమన్న మాట్లాడితే ఆ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ ఉంటుంది చూడు, సూపర్ మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు మనం చెప్తాం చూడు, ఇలా పప్పులు 20% డిస్కౌంట్, సబ్బుల మీద 10% డిస్కౌంట్, టూత్ బ్రష్ల మీద అది, టంగ్ క్లీనర్ల మీద ఇది అని చెప్పి మనం ఒకటి చేస్తాం చూడు, మేనిఫెస్టో మాట్లాడమంటే ఫ్రీ 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 మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్, ఇలా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, కాంగ్రెస్ ఈజ్ ఫేమస్ ఫర్ వన్ థింగ్. ఏందనంటే, ఇలా సూపర్ మార్కెట్ ఓపెనింగ్లా వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఓటు వేసినవి అనుకో కాంగ్రెస్కి, బై 1 ప్రామిస్ గెట్ 0 డెలివరీ, 0 డెలివరీ విత్ 1 ప్రామిస్ అని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇలా పొన్నమన్న మాట్లాడిన మాటలు ఒకసారి మేము ముంగడే చెప్తున్నా ఫ్రెండ్స్. ఏమన్నానంటే, ఆర్టీసీ బస్సులు మేము మహిళలకు ఇచ్చినామని చెప్పిండ్రు, ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచినామని చెప్పి డంకా కొట్టిండు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తున్నామని చెప్తున్నాడు, 200 యూనిట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నామని చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ మేము కూడా ఇచ్చినాం కంకిలపోటు, మీరేంది ఇచ్చేది సపరేట్గా, మీరు ఏం చేస్తున్నారు సపరేట్గా అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే రేవంత్ అన్నకు రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుకుంటాయో గంగలబడి ఉంటారు, మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఎట్లుంటుంది అని అంటే, ఒక పాట ఉంటుంది చూడు మన రాజశేఖర్ గారిది, ఏమవుతుంది, ఏం పిల్లది ఎంత మాట అన్నది అని అంటారు చూడు. ఈ పాట ఎందుకు వాడాల్సి వస్తుందని అంటే, అన్న ఇది నేను తెలంగాణ పౌరుడు లెక్క మాట్లాడుతున్నా, మహిళా మహాయాత్ర అని చెప్పి మీరు ఫ్రీ బస్సు పెట్టిరు, కాదని అంటలేను. కాకపోతే ఈ బస్సులు పోయే రోడ్లలో పొక్కలు ఉన్నాయే, ఫ్రీ బస్సు మంచిగా పోతున్నది అనుకుందాం, రోల్స్ రాయిస్ బస్సు ఇచ్చిర్రు అనుకుందాం, కాదని అంటలే నేను. కాకపోతే ఆ గుంతలు ఎంతున్నాయని అంటే, మీద గాల్లో పోతున్న ఏరోప్లేన్కి కూడా వైబ్రేషన్ వస్తుందట, దడులు మన బస్సు దుంకుతే ఆ వైబ్రేషన్ ఆకాశానికి పోతుందట. హ్యూమర్గా చెప్తున్నా. ఇలా కాంగ్రెస్ ఏమంటుంది అంటే, మేము ఫ్రీ బస్ ఇచ్చినాం మహిళలు అందరికీ అని అంటే, మళ్ళీ ఎవడు ఈ రోడ్లను ఫిక్స్ చేస్తారు బ్రదర్ అని చెప్పి మాట్లాడితే, అవన్నీ మాట్లాడొద్దు మనం, అంతే కదా, గంతే. ఇక ఆ పాట ఉంటుంది చూడు, జేడి చక్రవర్తిదా ఏది మామ, ఒక పాట ఉంటుంది చూడు, మేఘాలలో తేలిపొమ్మన్నది సాగు మరి అనగానే డిడిగిడిగిడిగిడిగిడి, ఆ బైకు లేదు, రైడు లేకపోయా. ఇవాళ ఎట్లున్నాయంటే, నువ్వు ఫ్రీగా ట్రావెల్ చేయమని అంటున్నావు, తిరుగు, తెలంగాణను పట్టించుకోకు, తిరుగుతూనే ఉండు, బస్సు ఎక్కు తిరుగు, అంతే. స్కూళ్ళల్లో టీచర్లు వస్తున్నారా, వస్తలేరు. హాస్పిటల్లో రోగులకు ఏమైనా చికిత్సలు అవుతున్నాయనంటే అవుతలేవు, కానీ తిరుగు, బస్సు ఎక్కి. బస్సులోనే డాక్టర్ ఉంటాడు, బస్సులోనే టీచర్ ఉంటుంది, బస్సులోనే అందరు ఉంటారు కదా. పోనమన్నా మీరు చెప్పిన అబద్ధాలను ఇలా తెలంగాణ పౌరుడు లెక్క మాట్లాడుతున్నా. ఆరోగ్యశ్రీల 10 లక్షల లిమిట్ పెంచినానని అంటారు, పేషెంట్ని మీరు ఆపేసారు కదా. ఎందుకు చెప్పాలా, 900 కోట్ల బకాయిలు కట్టాలా మీరు ఆరోగ్యశ్రీ. పేషెంట్లు రావద్దని చెప్పి బోర్డు పెట్టి కూర్చున్నారు హాస్పిటల్ వాళ్ళు, మేము లిమిట్ పెంచినాం, పేషెంట్లను మీరు లిమిట్గా తీసుకోండి అని చెప్పి మరీ దగ్గరుండి మరి హాస్పిటల్లతో తెప్పిస్తున్నారా లేదా. ఓల్డ్ బిల్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారని చెప్పి హాస్పిటల్ వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఎట్లుంటుంది అని అంటే, ఆపరేషన్ సక్సెస్ఫుల్ పొన్నమన్న తరఫున ఆలోచిస్తే, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైట్. అన్న మీ ఫ్రీ బస్సు యాత్ర చేసేటప్పుడు ఆ తల్లిలను అడుగురి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఎట్లుంది అలా బిడ్డలు చదివేదనని. జూన్ నుంచి ఇప్పటిదాకా టీచర్లు లేకపోయాయి స్కూళ్ళల్లో, జూనియర్ లెక్చరర్లు లేకపోయాయి, బుక్కులు లేకపోయాయి, టెక్స్ట్ బుక్లు లేకపోయాయి, హాస్టళ్ళల్లో కరెక్ట్ వసతులు లేకపోయాయి. డోంట్ వరీ, కాంగ్రెస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ రోలింగ్ అని చెప్పి పొన్నమన్న మాట్లాడతాడు. ఫ్యాక్ట్ చెక్ మాట్లాడాలనంటే, ఇవాళ మీ మహిళా బస్ యాత్ర అనేది అయితే మాట్లాడతారు కదన్నా, 3600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది దానివల్ల. ఆ మహిళా మూర్తులని అడుగుతున్నా, అమ్మ, అక్క, చెల్లె, మీకు ఇదేమైనా ఉపయోగపడుతున్నదా? ఆడ గరీబోడికి ట్రీట్మెంట్ దొరుకుతలేదు, మీ పోరలకు చక్కదనాల చదువు దొరుకుతలేదు, 900 కోట్ల బకాయిలు కట్టాలి హాస్పిటళ్ళల్లో, పెండింగ్ స్కాలర్షిప్ ఇప్పటికీ 500 కోట్లు, ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇట్లా కలుపుకుంటే నాకు తెలిసి అది 8000 కోట్లకు పోతుందొచ్చు. ఈ ప్రామిస్లన్నీ ఎవడు ఫుల్ఫిల్ చేస్తాడు? ఈ రోల్ రైడర్ మాటలు కావాల్సింది ఏంది అని అంటే, అభివృద్ధి కావాలి. అభివృద్ధి అనేది అబ్బుతోను కాదు. ఈ రేవంతోనామిక్స్ మనం తీసుకున్నాం అనుకో, ఇలా కొత్తగా వచ్చింది ఎకనామిక్స్లలో రేవంతోనామిక్స్ అని. మన రేవంతోనామిక్స్ అని తీసుకొని మాట్లాడితే ఇందులో ఏముంటుంది అని అంటే, బారో, అప్పు తిన్న తర్వాత పప్పు అయిపోయింది అనుకో, ఏం చేయాలా, బీఆర్ఎస్ఓడి మీదనో బీజేపీ మీదనో ఊకాల. ఇది కాంగ్రెస్ పంచాయతీ. ఇలా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్లకార్డులు పట్టుకొని చూస్తే, ఎందుకంటే 11 గంటల వరకు బీజేపీ లేకుండే, అందుకనే ఇప్పుడు ఈ చిట్టా ఈడికనే మాట్లాడుతున్నాం. మళ్ళీ
బీఫామ్ ఇచ్చిన మనిషి ఏడదాకా తీసుకోబోతాడో వేవ్ అనేది చూద్దాం. ఇప్పటిదాకా ఉన్నది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెసే కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్లు ప్లకార్డులు పట్టుకొని పోటీ చేస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు మిషన్ భగీరథ పట్టుకొని మిషన్ బస్ యాత్రనా మిషన్ భగీరథనా అని చెప్పి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇవాళ ఒకటి ఏమనిపిస్తుంది అంటే మేము పవర్ని ఫిక్స్ చేసినాం, వీళ్ళు కేవలం ఇన్స్టాగ్రామ్లో ఫోటోలల్లా అలా పవర్ని ఫిక్స్ చేసిండ్రు, రాజకీయ పవర్ని అని చెప్పి సంకేతాలు కనబడుతున్నాయి. ఈ బీజేపీ అయితే మొత్తం ఇక్కడ అంతా దారి తప్పిపోయింది. ఏందనంటే అది ఉంటుంది, నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు అనగానే కార్యకర్తలు లేస్తున్నారు, ప్రేమ ప్రేమ అని లేస్తారు ఇక. ఎందుకంటే రాజాసింగ్ ఇదే మాట మాట్లాడిండు మన రాజాభాయ్. డైరెక్ట్ గన్ పాయింట్ బ్లాంక్లో కిషన్ రెడ్డి గారిని పెట్టి, అన్నా నువ్వు పనిచేసేది మళ్ళా నువ్వు టీడీపీ లోగో తెలుసా లేకపోతే బీజేపీ లోగో తెలుసా, మీరు బీఆర్ఎస్తోనున్నారా కాంగ్రెస్తోనున్నారా టీడీపీతోనున్నారా అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. ఈయనకు మద్దతుగా ఏందని అంటే ఇప్పుడు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఏం అలయన్స్ కోసం చూస్తున్నారు ఫ్రెండ్స్? టీడీపీ అలయన్స్ కోసం చూస్తున్నారు జూబ్లీ హిల్స్లో. మళ్ళీ ఇది ఒకటే, జూబ్లీ హిల్స్ మట్టుకే ఈ పొత్తు అని చెప్పి చిన్నగా విత్తుతారు. ఈ పొత్తు కేవలం మన జూబ్లీ హిల్స్ మట్టుకే అని చెప్పి చెప్తారు. అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే బలగం ఉంది చూడు, మళ్ళా అవుట్ సోర్స్ చేసేసారు ఈ మిషన్ కోసం, జూబ్లీ హిల్స్ మిషన్ కోసం. ఇక ఒక దగ్గరనేమో గురువు, ఒక దగ్గరనేమో ఇద్దరు శిష్యులు, ఇద్దరు మిత్రులు సినిమా మనం చూసినాం కానీ ఒక గురువు ఇద్దరు శిష్యులు. ఇక మీకు అర్థమై ఉంటుంది ఇక నేను ఎవరి గురించి మాట్లాడతాను అనుకున్నట్టు. ఇప్పుడు టీడీపీ బీజేపీ ఈ ఐరనీ తీసుకొని మనం మాట్లాడితే ఆల్రెడీ ఒక షకీలా రెడ్డి అని ఎక్స్ టీడీపీ లీడరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. అంటే తెలంగాణలో టీడీపీ లేదనే కదా అర్థం, క్లియర్ కట్గా చెప్పాలనంటే. ఇదే టీడీపీ తెలంగాణ యొక్క వాటర్ ఇంట్రెస్ట్ల మీద విరుద్ధంగా పనిచేసింది. బనకచెర్ల ఇప్పటికీ ఆ గాయం పచ్చిగున్నది. అది కేవలం మన మెమరీ కాదు ఫ్రెండ్స్, మన గాయం అది ఇంకా పచ్చిగున్నది. మళ్ళీ అలా బీజేపీ అండ్ కిషన్ రెడ్డి వర్గానికి మెమరీ లాస్ అయిందా అని చెప్పి అలా చిత్రగుప్త అడుగుతున్నది. తెలంగాణ ఇంట్రెస్ట్ల మీద బనకచెర్ల మీద ఒక్క పల్లెత్తు మాటని మాట్లాడలేరు మీరు ఇప్పటిదాకా. ఇలా బనకచెర్ల మర్చిపోయి అవన్నీ మర్చిపోయి కేవలం రాజ్యాధికారం కోసము తెలంగాణ ఇంట్రెస్ట్లను పక్కకు పెట్టి టీడీపీతో చేతులు కలుపుతారా? అక్కడ టీడీపీ లీడర్లే వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. ఈ విడ్డూరం చూడుర్రి ఇలా సక్కదనాల మనవాడ. ఇగో ఇది రాజకీయం ఈడ అసలు అట్టర్. ఫ్రెండ్స్ నేను ఏం చెప్తున్నా ఈసారి దయచేసి చెప్తున్నా, పెద్ద అయిన కట్అవుట్ చూసి వీళ్ళని పెంచి పోషించకూర్రి. బికాస్ ఇఫ్ దే డిజర్వ్ ప్లీజ్ ఓట్ దెమ్. ఈ క్యాండిడేట్లకు నిజంగానే వీళ్ళకు ఆ కాంపిటెన్సీ ఉంటే ఓటేరు. పెద్ద అయిన ఫోటో పెట్టుకొని చాలా మాట్లాడతారు వీళ్ళు, ఆ కట్అవుట్కి విలువ లేకుండా పోతున్నది వీళ్ళు చేసుట్లా. క్లియర్ కట్గా క్యాండిడేట్ల దమ్ము ఉంటేనే మాట్లాడు, లేకపోతే అసలు ఇప్పటిదాకా 11 గంటల దాకా జలపురుగులు పట్టినాయి మొత్తం జూబ్లీ హిల్స్లో అంతా బీజేపీ వర్గాల పార్టీ ఆఫీసులల్లో బూత్ ఏజెంట్లల్లో మొత్తం. రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద అరే ఇది ఓట్ చోరీ అవుతుందని చెప్తున్నారు. నవీన్ యాదవ్ డైరెక్ట్ ఓట్ చోరీ అని చెప్పి ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. దాన్నన్నా వీళ్ళు లీవరేజ్ తీసుకొని ముంగడికి పోయిరానంటే లే. పాపం ఒక బీజేపీ నాయకుడు నాకు తెలిసి రఘన్ అనుకుంటా కంప్లైంట్ ఇచ్చిండు. మళ్ళీ దాన్ని ముంగడికన్నా తీసుకుపోయే తత్వం అని ఉన్నదా వీళ్ళకు అని అంటే మళ్ళీ ఎవరు పార్లమెంట్ అది ఆలోచించాలి. దీన్ని లీగల్ వరకు ఏదో తీసుకొని పోయి ముంగడ కొట్టాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అని అంటే కిషన్ అన్నకు ఒకటి అలవాటు అయిపోయింది ఏంటంటే ఎలక్షన్స్ ఆర్ వన్ బై లక్ నాట్ బై లెగ్ వర్క్. లెగ్ వర్క్ ఏముండదు, కేవలం లక్తో గెలుస్తాం. అంటే అపోజిట్ సైడ్లో వీక్ క్యాండిడేట్ని బట్టి మనం గెలవడమా లేకపోతే క్యాడర్లను కలుపుకోబోతూ గెలవడమా అనేది ఇలా రాజకీయం అది తేలాలి. వెదర్ భారతీయ జనతా పార్టీలో ఓనర్లు కార్యకర్తలేనా, క్యాడర్ బేస్ పాలిటిక్స్ చేస్తామా లేకపోతే ఎవడన్నా ఏమన్నా కానీ మాకు తెలిసి ఏం చేయాలనో పార్టీలతో పొత్తులు పెట్టుకొని క్యాడర్ మీద పిత్తుతాం అనే తత్వంలో ముంగడు పోతామా? ఇలా 953 డిలీషన్స్ అయినాయి. 60,000కు పైన డూప్లికేట్ ఓటర్లు దొరుకుతున్నారనంటే ఇది వెనకటికి జరిగింది, ఇప్పుడు జరిగింది. మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ మీ నియోజకవర్గంలోకి వస్తుంది కిషన్ అన్న, దీని మీద ఏం తీసుకున్నారు? ఓట్ చోరీ అని కాంగ్రెస్ అడుగుతూ ఉంటాడు. ఇంత డైరెక్ట్గా మనకు దొరికిన తర్వాత మళ్ళా మనం ఏం పాత్ర పోషిస్తున్నాము అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇలా చిత్రగుప్త హారోస్కోప్ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే చెప్పలేకపోతున్నాం. మనం ఉన్నాము అని అంటే మనం మాట్లాడలేకపోతున్నాం. ఏమని మాట్లాడాలా, ఏమని పలకాలా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇలా జూబ్లీ హిల్స్లో పర్సెప్షన్ ఈజ్ పవర్ అని అంటే ఇలా ఆ పవర్ పింకా లేకపోతే కాంగ్రెస్ రిటైన్ చేయగలుగుతుందా తన ఇంకా బీజేపీ బ్లింక్ కూడా చేయలేకపోయాయి కదా. మళ్ళీ మాట్లాడదామంటే ఇలా కాంగ్రెస్ ఏమో బారోడ్ బేసెస్ మీద పనిచేస్తున్నది, మన బీజేపీ ఏమో బారోడ్ బ్రెయిన్స్ మీద పనిచేస్తున్నది. క్రీస్ మీద నిలబడి జై తెలంగాణ నేను రెడీ ఉన్నదా అని చెప్పి మైదానంలో మాట్లాడుతున్నాం. మేము ఏదైనా తప్పు చేస్తే ఉతికారేయండి, బట్
మేము చెప్పింది నిష్పక్షపాతంగా చెప్పినాం ప్రతిది ఇప్పటిదాకా జూబ్లీ హిల్స్లో. మీ ఆలోచన ఏందో, మీ స్పందన ఏందో మీ కమెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తూ భారత్ మాతాకి జై.